ఇచ్చిన దేవుడికి కనుక కోపం వస్తే చెప్పాను కదా, అయితే ఇచ్చిన దాన్ని తిరిగి లాగేసుకుంటాడు. మరింత కోపం వస్తే భూమి మీద నీ అడ్రస్, నీ చిరునామా ఆచూకీ లేకుండా నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీ బతుకుని సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఓమ్రీ లాంటి స్థితిలో మీలో చాలామంది బతుకుతున్నారు. ఇవ్వక ముందు ఒకలాగా, ఇచ్చాక ఒకలాగా, అవకాశం ఇవ్వక ముందు ఒకలాగా, అవకాశం ఇచ్చాక ఒకలాగా, ఆశీర్వదించబడక మునుపు ఒకలాగా, ఆశీర్వదించబడిన తర్వాత ఒకలాగా. ఓమ్రీ చేసిన తప్పేంటో తెలుసా? ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి చక్కగా పరిపాలించాల్సిన ప్రజల్ని ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి వాడికి ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటే పూర్వీకులైన రాజులందరికంటే అధికమైన పాపము చేసి ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవునికి అధికమైన కోపం తెప్పిస్తే దేవుడి కోపం ఆ ఓమ్రిని పాతెట్టేసి సమాధి చేసింది. హీ వాస్ బరీడ్ బై ద యాంగర్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత ఓమ్రిని నేల మీద, భూమి మీద ఆయువు లేకుండా చేస్తే చచ్చి శవమైపోయాడు. దేవుడు నీ చేతుల్లో నుంచి నీ ఆశీర్వాదాన్ని లాక్కోక మునిపే, నీ ఉద్యోగం నీ నుంచి ఊడిపోక మునిపే, నీ బిడ్డ నీ దగ్గర నుంచి దూరం అవ్వక మునిపే, నీ ఆరోగ్యం నీలో నుంచి పోక మునిపే, నువ్వు పీలుస్తున్న ఊపిరి నిలిచిపోక మునిపే, నువ్వు కట్టుకున్న ఇల్లు కూలిపోక మునిపే నువ్వేం చేయాలో తెలుసా? ఇచ్చిన దేవునికి నమ్మకస్తుడిగా ఉండటం, నమ్మకస్తురాలుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. దేవుడు భూమిలో ఒకరికి అవకాశం ఇచ్చాడు, మాటకి లేదు, దేవుడు అని పీకేశాడు. నేనేం చేశాను? నా కంపెనీలో ఒకరిని లేపేశాను. అయితే ఇప్పుడు మరి ఆ ప్లేస్ భర్తీ కావాలి కదా, ఆ సీట్లో మరొకడు కూర్చోవాలి కదా. మరొక ప్రకటన చేశాను, ఏమని? ఇంకొక ఎంప్లాయ్ కావాలి అని. మరలా ఇంటర్వ్యూకి వచ్చారు, ఒకరిని ఎన్నుకున్నాను. ఎన్నుకున్న తర్వాత ఇదిగో బాబు ఆ సీట్ నీది, ఇలా ఇలా ఉండాలి అని ఇది వరకు వాడిలాగా ఏం చెప్పానో ఆ క్రమాలన్నీ చెప్పి వానికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి జాయిన్ చేసుకున్నాం. అయితే వాడు వెళ్ళి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్, వాడితో పని చేసేటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? రే, ఈ డ్యూటీ, ఈ పోస్ట్ ఉందే, ఇది నీది కాదు. నాది కాదా? మరెవరిది? నేనే కదా కూర్చున్నాను, అపాయింట్మెంట్ లెటర్ నాకే కదా ఇచ్చారు, మరి నాది కాదంటారంటే నీదే, కానీ నీది కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? 4 రోజుల క్రితం ఈ సీట్లో ఒకడు ఉండేవాడు, వాడు ఓనర్ని కోపపరిచేలాగా చేశాడు. ఓనర్ చెప్పిన మాటను వాడు వినలా, వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తే ఓనర్కి కోపం వచ్చింది. ఓనర్ని మెప్పించాల్సిన వాడు ఓనర్ని కోప్పరిచాడు. కాబట్టి ఓనర్ వాడిని పీకేస్తే వాడి పోస్టు నీకు వచ్చింది. ఎవడి పోస్టు? ఇది వరకు ఉన్నవాడు చెయ్యలేకపోతే ఆ ఊడిపోయిన పోస్టు నీకు వచ్చింది. ఈ ప్రపంచంలో దేవుడికి నచ్చని పాపం ఏదైనా ఉందంటే నేను చెప్పగలను, అహంకారం, గర్వం. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, నాశనమునకు ముందు, అందరికీ తెలుసు, ఫాలో అవర్ అంతే, నాశనానికి ముందు నడిచేది గర్వం. దేవుడికి అస్సలు నచ్చని పాపం ఏదైనా ఉందంటే గర్వం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనందరికంటే పాపం చేసినోడు మొట్టమొదటిగా ఒకడున్నాడు. ఎవడాడు? ఎవరు? లూసిఫర్ కదా, సాతాను. అయితే వాడు మనుషులు లేనప్పుడు, మానవ సృష్టి లేనప్పుడు వాడు దేవుని దగ్గరికి ఆ శూన్యంలో అటు ఇటు తిరుగుతూ వాడి వెనకాతల కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉండేవారు. వారందరికీ వాడు లీడర్గా ఉండేవాడు. వాడు సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్. అయితే వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ తిరుగుతూ ఉండేవారు, పైకి కిందికి అటు ఇటుగా తిరుగుతున్న క్రమంలో, అవును అసలు మన వెనకాల ఎంతమంది ఉన్నారు, మన వెనకాల ఎంతమంది ఉన్నారు, మన స్టేజ్ ఏంటి, మన స్థాయి ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. దేవుడికి ఎప్పుడు నచ్చింది ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడికి ఇష్టం ఉండదు. వాడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది కనిపించారు తెలుసా? కోట్ల మంది దేవదూతలు. వాడు వాయించమంటే వాయిస్తున్నారు, ఆపండ్రా అంటే ఆపుతున్నారు, రండి అంటే వస్తున్నారు, ఆగండి అంటే ఆగిపోదు. వాడికి ఏమనిపించింది తెలుసా? నేనెందుకు దేవుని కంటే గొప్పవాడిని కాకూడదు?
ఏం పుట్టింది? గర్వం పుట్టింది. గర్వం పుట్టిన మరుక్షణం దేవుడు లెఫ్ట్ లెగ్గుతో ఒక్క తన్ను తంతే అక్కడి నుంచి వచ్చి భూమి మీద పడ్డాడు. అది దేవుడికి ఇష్టం లేదేంటి? వాళ్ళు లూసిఫరు మందు కొట్లా, దమ్ము కొట్లా, వ్యభిచారాలు చేయలా, మోసం చేయలేదు, హత్య చేయలేదు, దొంగతనాలు చేయలా, మానభంగాలు చేయలేదు, దౌర్జన్యాలు, రౌడీజాలు, గుండాయిజం చేయలా. వాడు చేసిన పాపం ఏంటి? గర్వం. అది కూడా దేవుడితో అన్నాడా? అనలా. ఏమన్నాడు? మనసులో అనుకున్నాడు. దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీలో చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు మేము దమ్ము కొట్టమండి, మందు కొట్టమండి, సినిమాలు చూడమండి, ఫోన్ కూడా చూడం పాస్టర్ గారు, కాబట్టి మహాభక్తులుగా మేము ఉన్నాం అని మీరు అంటారు. నేనేమంటానంటే, దేవుడు పై రూపాన్ని, పైనున్న బహిరంగ కార్యాలని మాత్రం కాదు, అంతరంగ జీవితాన్ని, నీ హృదయములో ఉన్న మాట నోటి నుంచి విడుదల కాక మునుపే ఆయన హృదయ అంతరంగాన్ని తెలుసుకొని ఉన్న దేవుడు కాబట్టి, హృదయములో ఆలోచన పుట్టిన వెంటనే అది పాప సంబంధమైన ఆలోచన అయితే, అది గర్వపూరితమైన ఆలోచన అయితే, దేవుడు దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? పాపము చేసిన వాడవి అవుతావు. వెంటనే దేవుడు నిన్ను అక్కడి నుంచి, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో అక్కడి నుంచి తన్ని నిన్ను నెట్టి పాతాళానికి పడేస్తాడు. అన్నిటికంటే గొప్ప పాపం, భయంకరమైన మహాపాపం ఏదైనా ఉందంటే గర్వం.